అందుకని ఇప్పటికీ ఈ 1108 శ్రీనివాస గానామృత కళ్యాణాల్లో ఇప్పటికీ 269 అయినా ఇంకా చాలా ఉన్నాయి కావలసినన్ని. ఆ భాగ్యం ఎంత తొందరగా చేర్చుకుంటారో భక్తులు. ఎందుకంటే ధనుర్మాస వ్రతం ఎక్కడ చేస్తారు, గోదాదేవి ఎక్కడ ఉంటుందో అక్కడ గోవిందుడు ఉంటాడు. గోవిందుడు ఉన్న చోట సర్వసంపదలు, నీతివంతులై ఉంటారట ప్రజలు కూడా. అది గమనించుకుంటూ చక్కని శ్రీనివాస గానామృత కళ్యాణాలు కూడా జరిపించుకోండి. ఇక్కడ అక్షతారోపణ ఘట్టంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. మరి ఆ వేళ అయ్యింది, ఆకలి అయ్యింది. కానీ ఆకలి తెలియని స్థితిలో ఆ స్వామి కళ్యాణ మహోత్సవాన్ని జరిపించుకుంటూ గోదారంగనాథుల యొక్క తిరుకళ్యాణ మహోత్సవంలో అక్షతారోపణ ఘట్టం శ్రీమద్ శ్రీరంగం వెంకటాచార్య స్వామివారు అపరభద్రాద్రి ఆలయ ధర్మకర్తలు, అలాగే ఈ కళ్యాణ కైంకర్య పరులు రాజనాల వెంకట సుబ్రహ్మణ్యేశ్వరరావు జయశ్రీ దంపతులు ఆనందంగా అక్షతారోపణ ఘట్టాన్ని అందుకునే వేళలో పిటికిట్ట తలంబ్రాల పెండ్లి కూతురు తేజశ్రీ, అలాగే బాబీస్వామి వారి కుమార్తె గోదా కూడా గొంతు కలుపుతుంది. అట్లా అని చెప్పి ఈవిడ గొంతుకు మీరు రాకండి, మీ లైన్లో మీరు వెళ్ళిపోతే మీ వెనక ఈవిడ వస్తుంది. ఓ శ్రీనివాస శ్రీ వెంకటేశ పఠితి పదములు గోవింద. ఓ శ్రీనివాస శ్రీ వెంకటేశ పఠితి పదములు గోవింద. వకుళామాత ఇంటను నీవు గారాల బేటగ చేరావురా. పద్మావతిని పరిణయమా